వారిద్దరి వయసు కలిసి 216 ఏళ్లు. వాళ్ళది 1942 లవ్ స్టోరీ. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మూడో రోజే ప్రియుడు సెకండ్ వరల్డ్ వార్లో పోరాటం చేయడానికి వెళ్లిపోయాడు. అతడు క్షేమంగా తిరిగి రావాలని ప్రియురాలు అనుక్షణం ఎదురు చూసింది. చివరకు ఆమె నిరీక్షణ ఫలించింది. అతడు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి వారి దాంపత్య జీవితం మొదలైతే ఇప్పటి వరకు అన్యోన్యంగా కొనసాగుతూనే ఉంది. ఇక వారి వివాహ బంధానికి 83 ఏళ్లు నిండాయి. దీంతో ఆ బంధం కాస్త ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం వివాహ బంధంలో కొనసాగుతున్న జంటగా రికార్డు సృష్టించింది. అయితే వారి దాంపత్య జీవితం సీక్రెట్ తెలిస్తే నేటి కపుల్స్ ఎవరూ కూడా విడిపోవడం పక్కన పెడితే కనీసం గొడవ కూడా పడరు. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆమెకు 107 ఏళ్లైతే ఆయనకు 108 ఏళ్లు. వారి వివాహ బంధానికి 83 ఏళ్లు. 83 ఏళ్లలో ఒకరి చేయి ఒకరు వదిలిందే లేదు. ఇప్పటికీ వారి మధ్య అదే ప్రేమ. ఒకరితో ఒకరు ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది. వృద్ధాప్యం వెంటాడినా, ఆరోగ్యం సమస్యలు చికాకు పెట్టినా ప్రేమే అన్నిటికీ మాత్రలా పనిచేస్తుంది. ప్రస్తుతం తమ కూతురి ఇంట్లో ఉంటున్న ప్రపంచ అత్యంత ఎక్కువ కాలం వివాహ బంధంలో ఉన్న ఈ జంట ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉన్నామని, ఇద్దరం కలిసి ఎన్నో పనులు చేస్తున్నామని, సమయాన్ని కలిసి గడపడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది. అయితే తమ బంధం ఇన్నేళ్లైనా ఇంత బలంగా ఉండడం వెనుక సీక్రెట్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ జంట. ఇక రహస్యం ఏంటంటే వాళ్ళ బంధానికి గొప్ప రహస్యాలేమీ లేవట. కేవలం ప్రతిరోజు ఒకరికొకరు ప్రేమించుకోవడం, కష్ట సుఖాల్లో తోడుగా నిలవడమే వారి దాంపత్య జీవితం రహస్యమని ఈ ఆదర్శ దంపతులు చెబుతున్నారు. ఇది వారి బంధంలోని స్వచ్ఛతను తెలియజేస్తుంది. ఈ కపుల్స్ పేరే ఎలియనర్ లైల్. వీరి లవ్ స్టోరీ విషయానికొస్తే 1941లో అట్లాంటాలోని క్లార్క్ అట్లాంటా యూనివర్సిటీలో మొదలైంది. కాలేజీ బాస్కెట్బాల్ మ్యాచ్ చూసేందుకు ఎలియనర్ రాగా లైల్ ఆ జట్టులో యువ ఆటగాడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో లైల్ను కలిసిన క్షణం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరని ఎలియనార్ చెబుతారు. వారి పరిచయం ప్రేమగా మారగా వారిద్దరూ 1942 జూన్ 4న వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండడంతో యుఎస్ ఆర్మీలో చేరిన లైల్ 3 రోజుల సెలవు తీసుకుని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే లైల్ యుద్ధంలో పాల్గొనడానికి ఇటలీకి వెళ్లారు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఎలియనర్ న్యూయార్క్ నగరానికి వెళ్లి ఒక విమాన విడిభాగాల కంపెనీలో పెరోల్ మేనేజర్గా చేరింది. ఇక యుద్ధం సమయంలో సెన్సార్ చేసిన ఉత్తరాల ద్వారానే వారిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. లైల్ రాసిన మాటల కంటే నల్ల సిరాతో కప్పేసిన భాగాలే ఎక్కువగా ఉత్తరాల్లో ఉండేదని ఎలియనర్ ఆ రోజులను గుర్తు చేసుకుని ముసిముసిగా నవ్వుతోంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత న్యూయార్క్లో తిరిగి కలిసిన ఈ జంట ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి లైఫ్లో స్థిరపడ్డారు. ఇద్దరూ కలిసి ఎన్నో దేశాలు పర్యటిస్తూ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించారు. కరేబియన్లోని గాడ్వే లూప్ లైల్కు ఎంతో ఇష్టమైన ప్రదేశమని ఎలియనర్ చెబుతోంది. మరోవైపు నిరంతరం నేర్చుకోవాలనే తపనతో ఎలియనర్ తన 69 ఏళ్ల వయసులో ఫోర్డ్ హామ్ యూనివర్సిటీ నుంచి అర్బన్ ఎడ్యుకేషన్లో డాక్టరేట్ పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే గతంలో 85 ఏళ్ల వివాహ బంధంతో ఈ రికార్డును కలిగి ఉన్న బ్రెజిల్కు చెందిన జంట మరణించడంతో ఎలియనర్ లైల్ జంట ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సమయం వివాహ బంధంలో ఉన్న వారిగా రికార్డుల్లోకి ఎక్కారు. లాంగే వీక్వెస్ట్ అనే సంస్థ వీరి 1942 నాటి వివాహ ధృవీకరణ పత్రం, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న వివాహిత జంటగా అధికారికంగా గుర్తించింది. దీంతో పాటు ఇద్దరి వయస్సు కలిపి 216 ఏళ్లు కావడంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులుగా కూడా వీరు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే వీరి 83 ఏళ్ల అన్యోన్య దాంపత్యం నేటి తరం కపుల్స్కు ఆదర్శంగా నిలుస్తోంది. ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా నిలవడంతో పాటు ప్రతిరోజు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటే చాలు. బంధంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవే తొలగిపోవడం ఖాయం.